ఏం వండాలా అని ఆలోచిస్తున్నా. ఫిష్ కర్రీ చేయాలా? సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపా జయ ఫ్యామిలీ. ఈరోజు మా పిల్లలిద్దరూ ఫిష్ కర్రీ చేయి మమ్మీ అని చెప్పారు. నా స్టైల్లో అయితే ఫిష్ ఫ్రై చేసి మేము చేస్తానండి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, టమాటా. ఫిష్ ఫ్రై చేసింది నేను తీయలేదండి, అందుకనేసే లేదు. ఆ కడాయిలోనే నేను కర్రీ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగాక నేను టమాటా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేగాలండి. వేగిన తర్వాత టమాటా వేసాను. టమాటా వేయడం చూపించలేదు. టమాటా బాగా మగ్గిపోవాలండి, అప్పుడే బాగా గ్రేవీ దిగుతుంది కదా. టమాటా బాగా మగ్గిపోయింది చూసారు. టమాటా బాగా మగ్గనించి పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఇంకొంచెంసేపు వేగనిస్తున్నాను. కాసేపు వేగించాక ఇప్పుడు నేను ఇదైతే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేనైతే మసాలాలు అవి ఏమి వేయనండి, నేను కారంలోనే అన్ని మసాలాలు వేసి రెడీ చేసుకుంటాను అనమాట. నా అంతటి నేను కారం ప్రిపేర్ చేసుకుంటాను. అందులోనే అన్ని మసాలాలు కడతారు కదండి, అవన్నీ వేసుకుంటాను. అందుకనే నేను మసాలాలు ఏమీ వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 చెంచాలు కారం వేసానండి. 2 చెంచాల కారం మాకు సరిపోతుందండి. మేము నలుగురే కదా, మాకు తినడానికి అలా సరిపోతుంది కారం. అందుకనేసి 2 చెంచాల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ ఒక 1/2 లీటర్ వాటర్ వేస్తానండి. 1/2 లీటర్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరుగుతుందండి. మరిగించిన తర్వాత అది బాగా మరగనివ్వాలి. ఆ స్మెల్ వస్తే సూపర్గా ఉంటుందండి. నేను ఏ మసాలాలు వేయనండి, ఎప్పుడు ఏ కర్రీలోనే మేము మసాలాలు వాడాం, ఇలాగే చేసుకుంటాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, అన్నీ కొనుక్కోవాలంటే అవ్వదు. చూసారండి, మసాలా ప్లేట్ తీగనే స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. సూపర్ అండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. నేను ఒకటి మర్చిపోయానండి మీకు చూపించడం, చింతపండు మర్చిపోయాను. దాని తర్వాత నానబెట్టుకున్నాను, అందుకే ముందు చూపించలేదు. ఇప్పుడు అది వాటర్ మరిగింది కదా, చింతపండు వేస్తున్నాను. ఈ చింతపండు వేసిన తర్వాత ఎంత పులుసు కావాలో నాకు అంత నేను చేసుకుంటానండి. దానికి తగ్గట్టు చింతపండు నానబెట్టుకున్నాను, వేసుకొని ఇవన్నీ బాగా మరుగుతాయి. చింతపండు వేసాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగినిస్తానండి. ఈ వాటర్ వేసేసి మళ్ళీ ఉండిపోతుంది కదా చింతపండు, అందుకే పిసుకు మళ్ళీ వేస్తున్నాను అనమాట. చింతపండు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి దాన్ని మరిగించుకొని నేను తర్వాత చేపలు వేస్తానండి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను, ఒక 5 నిమిషాలు మరగనిస్తాను. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్ తీసేసి చూసేద్దాము. చాలా స్మెల్ వస్తుంది, సూపర్ అండి. నాకైతే నోరూరిపోతుంది. చూసుకున్నా మీకు ఎలా ఉంటుందో తెలియదు, నాకైతే నోరూరిపోతుంది. మరిగిపోయిందండి. ఇప్పుడు ఫిష్ వేసేస్తాను చూసారా. ఈ ఏపిన చేపలు వేసేసాను. వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. మూత పెట్టేసి సిమ్లోనే పెట్టాలి, హైలో పెడితే మళ్ళీ బాగోదు. వేపేసాను కదా ఆల్రెడీ. సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మరిగాక చూసారా ఎంత బాగా ఉడికిందో చేప. మొత్తం పులుసు గ్రేవీ ఎలా వచ్చిందో. కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లోని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, ఇంకేం లేదండి. మా స్టైల్లో చేపల పులుసు అంటే ఇంతే. మాకున్న దానిలోనే వండాలి కదా, అందుకే ఉన్న దానిలోనే నేను చేశాను. ఇలా ఎలా ఉందో మీరే చెప్పాలండి. తినైతే నేను చెప్తాను, చూసిన దాన్ని బట్టి ఎలా ఉందో మీరే చెప్పాలి. ఫిష్ కర్రీ చేసావా? ఇదిగో మన ఫిష్ కర్రీ నేను చేశాను ఈరోజు. తినండి, ఎలాగో చెప్పండి. హ్యాండ్ వాష్ చేసుకోండి. రెడీ. బాగుంది. బాగుంది, సూపర్గా ఉంది. సూపర్ ఉంది.